సఫీద్ ముస్లి, ఇవన్నీ కూడా ఎక్స్ట్రాక్ట్స్ మన యొక్క మాలస్ డొమెస్టికా, సోలార్ విటిస్ తో అంటే స్టెమ్ సెల్స్ తో పాటు వీటిని కూడా ఇందులో ఈ ఫార్ములేషన్ లో ఉండటం వల్ల అద్భుతంగా మనకి మగవారిలో కామశక్తి, కోరికలు కలగటం, మరి అంగం గట్టిపడటం జరుగుతుంది. అంటే ఇవన్నీ పుట్టుకతో వచ్చినాయి కాదు. మీరు యవ్వనం వచ్చిన దశలో ఇలాంటి సమస్యలు మీకు లేవు. ఇవి మధ్యలో వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? రకరకాల కారణాలు. మీరు తీసుకునే మెడిసిన్ కావచ్చు, అంటే ఈ బీపీకి కానీ, డయాబెటిక్ కానీ, రకరకాల క్రానిక్ డిసీజ్ కు వాడుకునే ఈ యొక్క కెమికల్ బేస్డ్ మెడిసిన్ కావచ్చు, లేదు సరైన వ్యాయామం లేకపోవచ్చు శరీరానికి, లేదు టెన్షన్స్, స్ట్రెస్, లేదు మీ మనసులో రంజింపజేయగలిగే హార్మోన్స్ రిలీజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క సెక్స్ కోరికలు అంటే లైంగిక కోరికలు మన బాడీలో బాగా తీవ్రంగా ఉండాలంటే దానికి అవసరమైన హార్మోన్స్ ను కూడా మన బాడీ రిలీజ్ చేయాలి. సో అవి సరిగా రిలీజ్ కాకపోవటం కావచ్చు. వీటన్నిటి వల్ల ఏమవుతుంది అంటే ఒక వయసు వచ్చిన తర్వాత, ముఖ్యంగా 35-40 సంవత్సరాలు వచ్చిన వారిలో ఈ యొక్క లైంగిక ఆసక్తి తగ్గటం, దీనివల్ల మన ఒక్కరిది కాదు కదా ప్రాబ్లం, మన ఒక్కరిది కాదు. సో పార్ట్నరు ఇద్దరి ప్రమేయంతో జరిగే కార్యక్రమం కాబట్టి, అంటే ఇక్కడ నేను మీ అందరికి ఒక అప్పీల్ చేస్తున్నా. నేను చెప్పేది మ్యాథ్స్ కాదు, సోషల్ కాదు. సోషల్ స్టడీస్ మ్యాథ్స్ చెప్తే అది వేరే ఉంటుంది. నేను చెప్పేది ప్యూర్లీ సైన్స్, న్యూట్రాస్యూటికల్ సైన్స్. ఈ సైన్స్ లో మానవ దేహం గురించి మాట్లాడేటప్పుడు కొన్ని పదాలు ఖచ్చితంగా వాడాల్సిందే, చెప్పాల్సిందే. మీకు ఇష్టమున్నా లేకున్నా కూడా కొన్ని ఇమేజెస్ కూడా చూపించాల్సిందే. ఎందుకు అంటే అది మీ ఇష్టాలు, నా వ్యక్తిగత ఇష్టాలతో సంబంధం లేదు. అది సైన్స్. ఒక డాక్టర్కు ఏ విధమైన ఫీలింగ్ లేకుండా ఎట్లయితే పేషెంట్ ను పరీక్షిస్తాడో, నేను కూడా సైన్స్ మాట్లాడేటప్పుడు కొన్ని పదాలు నాకు ఇష్టం లేకున్నా కూడా పలకాల్సి ఉంటుంది. ఇది మీరు తప్పుగా అర్థం చేసుకోకూడదు, వ్యక్తిగతంగా తీసుకోకూడదు. కాబట్టి ఈ లైంగిక ఆసక్తి లేనప్పుడు పార్ట్నర్ కు చాలా ప్రాబ్లం అవుతుంది. సో మరి అలాంటప్పుడు ఎన్నో కుటుంబాలు విడాకుల స్థాయికి వెళ్ళిపోతున్నాయి. ఈరోజు విడాకుల కేసులు ఎక్కువైపోయినాయి. దీనికి కారణం ఈ యొక్క లైంగిక ఆసక్తి లేకపోవటం. అలాగే మరి పిల్లలు పుట్టని పరిస్థితి వచ్చింది. వీధికి ఈ యొక్క ఫెర్టిలిటీ సెంటర్లు పెరిగిపోతా ఉన్నాయి. ఒకానొక పరిస్థితుల్లో వివాహ వ్యవస్థ దెబ్బతినే స్థాయికి ఈ రోజు వచ్చింది. ఈరోజు స్త్రీ పురుషులు అంటే పెద్దవాళ్ళని చూస్తూ ఈ యంగ్ జనరేషన్ లో మరి పెళ్లి చేసుకోవాలన్న ఆసక్తి మహిళల్లో కానీ పురుషుల్లో కానీ తగ్గిపోయింది. ఈ రోజుల్లో తగ్గిపోవటం వల్లనే మరి మగవారికి అసలు పెళ్లిళ్ళే కావట్లేదు, చాలా కష్టంగా ఉంది. సో ఈ లైంగిక ఆసక్తి లేకపోవటం అనే దానికి కారణం మరి హార్మోన్స్ రిలీజ్ కాకపోవటం. ఒకవేళ హార్మోన్స్ రిలీజ్ అయినా కూడా చూడండి, ఇది పుట్టుకతో వచ్చిన ప్రాబ్లం కాదు, మధ్యలో వచ్చింది. ఎందుకు? ఇప్పుడే మనం చెప్పుకున్నాం, ఈ యొక్క అనారోగ్య సమస్యలు రావటానికి రకరకాల నర్వస్ వ్యవస్థలో అడ్డంకులు కావచ్చు, అలాగే మరి బ్లడ్ వెజల్స్ లో అడ్డంకులు కావచ్చు, మరి ఈ యొక్క హార్మోన్స్, ఎండోక్రైన్ సిస్టమ్ అంటాం మనం, హార్మోన్స్ రిలీజ్ చేసే ఎండోక్రైన్ వ్యవస్థ ఉంది. ఈ పిట్యూటరీ గ్లాండ్ కానించి మనకు ఇవన్నీ కూడా ఈ థైరాయిడ్ కానివ్వండి, ప్యాంక్రియాస్ కానివ్వండి, ఇవన్నీ కూడా హార్మోన్స్ రిలీజ్ చేస్తాయి. ఈ మొత్తం హార్మోన్స్ ని రిలీజ్ చేసే ఈ యొక్క సిస్టమ్ ని ఎండోక్రైన్ సిస్టమ్ అంటాం మనం. ఈ ఎండోక్రైన్ సిస్టమ్ లో అడ్డంకులు కానివ్వండి, వాటికి ప్రేరణ లేకపోవటం కానివ్వండి, వీటన్నిటి కారణాల వల్ల మరి లైంగిక ఆసక్తి, పరస్పరం సెక్స్ లో పాల్గొనాలన్న ఆసక్తి తగ్గిపోవటం వల్ల మరి మొత్తం ఫ్యామిలీ వ్యవస్థ మీదనే ఈ యొక్క ప్రభావం పడతా ఉంది. సో మన ప్యూర్ సెల్ బ్లాస్టమ్ వాడటం వల్ల
దానికి మనం ఫుల్ స్టాప్ పెట్టగలుగుతాం. వారిలో మళ్ళీ లైంగిక ఆసక్తి బాగా కామ కోరికలు కలగటం అనేది సహజంగా జరుగుతుంది. అంగం గట్టిపడటం అనేది మామూలుగానే ఉంటుంది. అంటే బాగా ఇదివరకు మీరు ఆ మార్పు చూస్తారు. మీరు వాడటం మొదలుపెట్టిన 10 రోజుల తర్వాత దీని యొక్క ఫలితాలను మీరు చూడగలుగుతారు. ఎక్కువసేపు రతి క్రీడలో పాల్గొనటం అనేది కూడా మీరు చూస్తారు. అంతేకాకుండా స్పెర్మ్ కౌంట్, పిల్లలు పుట్టకుండా ఎవరైతే ఇబ్బంది పడుతూ ఈ యొక్క ఫెర్టిలిటీ సెంటర్ల చుట్టూ తిరుగుతా ఉన్నారో వాళ్లకు మీరు ఇచ్చారు అంటే వారిలో ఆ పిల్లలు కలగటానికి అవసరమయ్యే స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది, క్వాలిటీ పెరుగుతుంది. అలాగే అంతేకాదండి, ఇదేదో వయాగ్ర లాగా సైడ్ ఎఫెక్ట్స్ ఉండేది కాదు. తాత్కాలిక ఉద్రేకాన్ని పెంపొందించేది కాదు. ఇది అత్యంత సహజమైంది, మరి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనిది. మీరు 1 కాదు 4 వేసుకున్నా 10 వేసుకున్నా కూడా మీకు ఏ మాత్రం ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ మీకు రాదు. ఇంకా బీపీ గాని, గుండె జబ్బులు గాని రాకుండా కాపాడుతుంది. ఒకవేళ వచ్చినా కూడా తగ్గించగలుగుతుంది. ఇది నరాల బలహీనతను పోగొట్టి శరీరాన్ని ఎప్పుడు ఉత్సాహంగా ఉంచుతుంది. అయితే దీన్ని మీరు చేయాల్సిన పని ఏంటంటే, సాయంత్రం పూట మీరు బెడ్రూమ్ అంటే రతి క్రీడలో పాల్గొనే 2 గంటల ముందుగా దీన్ని పాలల్లో గాని, పాలంటే ఇప్పుడు నేను చెప్పాను ఆల్రెడీ, కొబ్బరి పాలు, పల్లి పాలు, నువ్వుల పాలు ఇలాంటి పాలల్లో గాని, లేదు అంటే మరి జ్యూస్లో గాని, ఎనీ జ్యూస్లో గాని, అలాగే మంచినీటిలో కూడా. అయితే ఇది మీరు మంచినీటిలో కలిపేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా కలపాలి, లేదంటే గడ్డలు తయారవుతుంది. అది కొంచెం జాగ్రత్త తీసుకొని కొంచెం నీళ్లు కలుపుకుంటూ కొంచెం బాగా ఇది చేయండి. సో ఈ విధంగా మనం ఇంకొక ముఖ్యమైన విషయం కూడా చెప్తున్నాను. మీరు ఆహార విహారాల్లో ఆహారంలో మార్పు చేసుకోవటం అనేది చాలా చాలా ముఖ్యం. ఎవరైతే లైంగిక ఆసక్తి ఉంది, మేము పార్ట్నర్తో మంచి ఇద్దరు కూడా కూర్చొని మాట్లాడుకోండి, మీకున్న ప్రాబ్లమ్స్ ఇది చేసుకోండి. సాయంత్రం 6 గంటల లోపల భోజనం చేయండి, మాక్సిమం 7 గంటలు. ఈ లోపలనే ఒక అరగంట ముందల మీరు ఈ యొక్క బ్లాస్టెమ్ నీళ్ళలో కలుపుకొని తాగేసేయండి, లేదు పాలల్లో కలుపుకొని తాగేసేయండి. ఒకవేళ సాయంత్రం పూట భోజనం చేయకపోతే ఇంకా మంచిది. రాత్రి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎవరైతే మరి సెక్స్ లో పాల్గొనాలనుకుంటున్నారో, ఆనందాన్ని పొందాలనుకుంటున్నారో, రాత్రి పూట ఎట్టి పరిస్థితుల్లో భోజనం చేయకూడదు. 9 గంటలకు, 10 గంటలకు, 11 గంటలకు తిని మీరు బెడ్ ఎక్కి చేసేది ఏం లేదు, గుర్రు పెట్టి నిద్రపోవడం తప్పితే. సో అలాంటి వారు ఎట్టి పరిస్థితుల్లో 7 గంటల లోపల భోజనం కంప్లీట్ చేయండి. ఈ లోపలనే స్నానం చేయండి, బ్లాస్టెమ్ తీసుకోండి, చక్కగా ఆ గదిలో కూడా మంచి సువాసనలు ఉండేటట్టు చూసుకోండి. సో ప్రతిరోజు దాంపత్య జీవితాన్ని మీరు ఎంజాయ్ చేయగలుగుతారు, ఎలాంటి అడ్డంకులు లేకుండా. ఇక మన శరీరంలో ఆనందాన్ని పెంపొందించే 4 హార్మోన్స్ ఉన్నాయి. 4 హార్మోన్స్ అంటే ఈ హార్మోన్స్ వల్లనే మనం ఆనందంగా, ఉత్సాహంగా ఉండగలుగుతాం. అందులో సెరోటోనిన్ అనేది ఒక హార్మోన్ అన్నమాట. సెరోటోనిన్ అనే హార్మోను ప్రతిరోజు మీరు ఎండలో కనీసం 15 నిమిషాలైనా, 15 నిమిషాల నుంచి ఒక 30 నిమిషాల పాటు సన్ బాత్ చేయగలిగితే, సన్ బాత్ అంటే బట్టలన్నీ వదిలేసి కాదు, విదేశీలో కనీసం ఎండలో తిరగగలిగితే ఒక 15 నుంచి 30 నిమిషాల పాటు మీకు ఈ సెరోటోనిన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. దాంతో పాటు ఒక 7-8 గంటలు స్లీపింగ్ ఉండాలి. రోజుకు 7 నుంచి 8 గంటలు నిద్రపోయిన వాళ్ళకి సెరోటోనిన్ అనే హ్యాపీ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇక రెండో హార్మోన్ ఆనందాన్ని ఇచ్చే వాటిల్లో 4 ఉన్నాయని చెప్పుకున్నాం కదా మనం. డోపమైన్. ఈ డోపమైన్ అనేది చాలా, అంటే మనకు సంతోషాన్ని ఇచ్చే దాంట్లో చాలా కీలకమైంది అనమాట డోపమైన్. ఇది ఏంటంటే చిన్న టార్గెట్లు పెట్టుకొని మనం గన వాటిని అచీవ్ చేసినప్పుడు కలిగే ఆనందం అన్నమాట. సో అవి సాధించినప్పుడు కలిగే ఆనందం, అప్పుడు డోపమైన్ రిలీజ్ అవుతుంది. మీరు సెక్స్ లో పాల్గొన్నప్పుడు కూడా డోపమైన్ బాగా రిలీజ్ అవుతుంది.
ఎప్పుడు మీరు మీ పార్ట్నర్ ఇద్దరు హ్యాపీగా ఉన్నప్పుడు. సో కాబట్టి ఫ్లోర్ ప్లే చేయండి. ఈ రోజుల్లో విజ్ఞానానికి ఏం తక్కువ లేదు. మీరు మీ పార్ట్నర్ను ఒకరికొకరు పరస్పరం మీరు ఆనందపడటం కాదు, మీ పార్ట్నర్ను హ్యాపీగా ఉంచితే మీరు ఆటోమేటిక్ గా ఆనందంగా అయిపోతారు ఇద్దరు కూడా. సో ఈ డోపమైన్ అనేది ఫోన్ చూస్తే రిలీజ్ కాదు. మీరు ఎన్ని ఆనందాలున్నా ఫోను రోజు 2 గంటల కంటే ఎక్కువగా మీరు ఈ యొక్క ఫోన్ యూజ్ చేస్తే అది రిలీజ్ కాకుండా ఆగిపోతుంది. అది ఒకటి పరిశీలించుకోండి. ఈ ఆక్సిటోసిస్ అనేది మరొక ఆనందకరమైన హార్మోన్ అన్నమాట. ఇది బంధాలను బలోపేతం చేస్తుంది. ఈ ఆక్సిటోసిస్ వల్లనే పిల్లలు మరి డెలివరీ కావటానికి ఉపయోగపడే ప్రధానమైన హార్మోన్ అన్నమాట అది. అంటే తల్లి గర్భాశయం నుంచి బయటికి నెట్టబడటానికి ఈ ఆక్సిటోసిస్ అనేది చాలా అత్యుత్తమంగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మన ఆనందంలో కీలకంగా వ్యవహరిస్తుంది అది. అంటే బంధాలను బలోపేతం చేస్తుంది. అంటే హగ్గు చేసుకోవటం, ముద్దులు పెట్టుకోవటం, ఇలాంటి వాటి వల్ల ఈ యొక్క హార్మోన్ బాగా రిలీజ్ అవుతుంది అనమాట. ఇది నేనేమి కల్పితం కాదండి, ఇది ఉన్నది సైన్స్ చెప్తున్నాను. నేను మీకు ముందే చెప్పాను. నేను ఇది చెప్పాలి అంటే ఈ పదాలు వాడాలి, తప్పదు కదా. సో ఇప్పుడు ముద్దులు అంటే ఇప్పుడు చూడండి, ఏ వయసు వారున్నా ఆప్యాయంగా ముద్దు చేసుకోవచ్చు. ఇప్పుడు మన కడుపును పెట్టిన బిడ్డలను హగ్గు చేసుకుంటాం, ముద్దులు పెట్టుకుంటాం. అది ఆ ప్రేమ వేరు. తల్లిదండ్రుల ప్రేమ, పార్ట్నర్ తో ప్రేమ, ఇవన్నీ ప్రేమలు రకరకాలుగా ఉంటాయి. ఏ ప్రేమతో మీరు ఈ యొక్క ముద్దులు హగ్గులు చేసుకున్నప్పుడు అవి ఈ ఆక్సిటోసిస్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. మరొక హార్మోను అతి ముఖ్యమైనది ఎండార్ఫిన్స్. ఎండార్ఫిన్స్ అనేవి అవి కూడా ఈ యొక్క ఆనందాన్ని ఇచ్చే హార్మోన్స్. నొప్పిని తగ్గిస్తాయి. మన బాడీలో నొప్పిని తగ్గించడంలో చాలా కీలకంగా వ్యవహరిస్తుంది అనమాట డోపమైన్. స్ట్రెస్ తగ్గిస్తుంది. ఇది ముఖ్యంగా ఎక్సర్సైజ్ చేయటం వల్ల. అంటే మనం ఇప్పుడు చెప్పుకున్నాం రకరకాల ఎక్సర్సైజ్, ఏమో నేను అవి ఊరకు చెప్పలేదు. మీరు ఆ ఎక్సర్సైజులు చూసి ఒక 40 రోజులు చేయండి, మీరు ఎంత ఇదిగా ఉంటారో చూడండి. ఆ ఎక్సర్సైజులు కానీ, డ్యాన్సులు కానీ, ఇలాంటి వాటి వల్ల మనకు రిలీజ్ అవుతుంది అనమాట. ఈ 4 రకాల హార్మోన్స్ ప్రతిరోజు మనం రిలీజ్ చేసేటట్టు మన జీవన శైలి మార్చుకోగలిగితే మనం ఎప్పటికీ ఆరోగ్యంగా, ఆనందంగా జీవించడానికి మన క్యూర్ సెల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. మన క్యూర్ సెల్ వాడుకుంటూ మరి మనం ఆరోగ్య